నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచి కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచి కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆయన లేకపోతే, ఆయనే మనల్ని నిర్మించుకోనకపోతే, ఆయనే మనల్ని సృష్టించకపోతే, సమస్తాన్ని చేసిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆయన జీవాన్ని మనకిస్తే, ఆయన నరులుగా మనల్ని చేస్తే ఈ లోకంలో ఉన్నాము. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము. ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉన్నాము. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉన్నాము. దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిద్దాం, ఆరాధిద్దాం. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోని నీ స్నేహితుడానై. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. చెప్పలు కూడా తెలుసు. వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచి Lord. కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాలందుటయేనా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయెనే. Thank you, Lord. నా తనువందున
ఓహో నా భాగ్యము ఏమని వివరింతును లార్డ్ ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే లార్డ్ లార్డ్ పరిశుద్ధ స్తోత్రం అభిషేకం స్తోత్రం నీ పరిపూర్ణత చెందే స్తోత్రం నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేగా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని స్తోత్రం థ్యాంక్ యూ లార్డ్ స్తుతించాలా యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్ ఓహో నా భాగ్యము ఏమని వివరింతును థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో స్తోత్రం దేవుని స్తుతించాలి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలా హృదయ ఆయన మాత్రమే యోగ్యుడు ఆయన మాత్రమే మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన మాత్రమే సమస్తానికి ఆధారభూతుడు ఆయన మాత్రమే సమస్త సృష్టిని నిర్మించిన దేవుడు కలిగించిన దేవుడు ఆయన వాక్ వలన ఎన్నో అద్భుతాలు జరిగాయి ఆయన మాట వలన ఎన్నో స్వస్థత క్రియలు జరిగాయి ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రభువు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు అలనాడు ఏ అద్భుతాలు చేశాడు అలనాడు ఏ అద్భుతాలు చేశాడు ఇది నన్ను కూడా ప్రభు అదే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతున్నాడు తన సేవకుల ద్వారా స్వస్థతలు విడుదల చేస్తున్నాడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన్ని బలపరుస్తారో ఎవరైతే ఆయన బలపరుస్తారో వారిని బలపరుస్తారని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తారో ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన స్తుతిస్తారో వారికి జీవ కిరీటాన్ని ఇస్తానన్న దేవుడు అనేక వాగ్దానాలు ఇస్తానన్న దేవుడు తన కొరకు ప్రత్యేకపరుచుకున్న జీవితంలోకి ఎవరైతే వస్తారో ఒక ప్రత్యేకమైన జీవితము ప్రభు కొరకు సమర్పించుకున్న జీవితము నీ భక్తి సంపూర్ణమైన భక్తి అయినప్పుడు నీవు దేవుడు నమ్మిన బిడ్డలుగా నీవు ఉంటే థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ నీవు దేవుడిని నమ్మిన కుమారుడిగా ఉంటే దేవుడు నిన్ను నమ్మితే దేవుడికి నమ్మకస్తుడిగా ఉంటే దేవుడు ఈ దినముల్లో రాబోయే రోజుల్లో దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆయన నమ్మిన బిడ్డగా నువ్వు ఉంటావా దేవునికి నమ్మకస్తుడిగా ఉంటావా దేవుడిని నమ్మిన బిడ్డలకు అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు అనేక గొప్ప మేలులు చేశాడు
Thank you, wonderful Holy Spirit. 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 ఆయన నమ్మిన బిడ్డలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రణాళికలను ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా, ఆయన స్తుతించే బిడ్డలుగా మనం ఉందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. మన మార్గాలన్నీ ఆయనకి తెలుసును. ఈ నూతన సంవత్సరములో 2025వ సంవత్సరములో అడుగుపెట్టిన మనము 2025 సంవత్సరము దేవుడిచ్చిన వాగ్దానము ఎవరైతే ఆయన చేతి కింద, ఎవరైతే ఆయన్ని మహిమపరుస్తారో, ఎవరైతే దేన మనస్కులై ఆయన రెక్కల కింద ఆయన శక్తిని ఆశ్రయిస్తారో, ప్రభువు వారిని ఒక దినాన ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఇదన్నా ఈ నూతన సంవత్సరంలో మనం వెళ్ళే మార్గం ఏమిటి? మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉన్నామా? మనము మన సొత్తు కాదు, మనము ఆయన సొత్తే. ఆయన సొత్తే. 2025 సంవత్సరము నూతన మాసములో ఉన్న మనము ఒక తీర్మానం తీసుకుందాం. ఒక తీర్మానం తీసుకుందాం. ఆయన చిత్తాన్ని బట్టి మనము ముందు కొనసాగే వారముగా ఉండాలి. ఎందుకంటే మనం మనసొత్తు కాదు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన పడిపోతున్న ప్రజలను, కృంగిపోయిన ప్రజలను, నలిగిపోయిన ప్రజలను, అనేక ఇబ్బందులు గుండా ఉన్న ప్రజలను ఆదరించే దేవుడు. అటువంటి దేవుడిని మనము ఆరాధిస్తున్నాం. అటువంటి దేవుడిని మనము స్తుతిస్తున్నాం. ఈ దినమున మనం వెళ్ళే మార్గం ఏమిటో ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానము కలిగి తీసుకోవాలా. ఒక స్థిరమైన విశ్వాసముతో ఒక స్థిరమైన తీర్మానము మనం తీసుకుందాం. ఒక స్థిరమైన